ఇప్పటికే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అంటూ దూసుకుపోతున్న బైడెన్ ట్రంప్ త్వరలోనే ఫేస్ టు ఫేస్ తలపడనున్నారు. యుఎస్ ఎలక్షన్ కమిషన్ డిబేట్స్ నిర్వహించే చర్చల్లో తాను పాల్గొనేది లేదని తేల్చి చెప్పిన బైడెన్ టెలివిజన్ చర్చలకు సిద్ధమని ప్రకటించారు. దీంతో తాను కూడా డిబేట్స్ కు సిద్ధంగా ఉన్నానంటూ ట్రంప్ ప్రకటించారు. దీంతో వీరిద్దరి మధ్య పోరు మరింత రసవత్తరంగా సాగనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ పోటీ ఖరారైంది. త్వరలోనే వీరి అభ్యర్థిత్వాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే వీరిద్దరూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు జరిగే డిబేట్లపై డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే యుఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే డిబేట్స్లో తాను పాల్గొనేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. కేవలం టెలివిజన్ వేదికగా జరిగే చర్చల్లో మాత్రమే తాను పాల్గొంటానని ప్రకటించారు. బైడెన్ సవాల్ను తాను కూడా స్వీకరిస్తున్నారని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. తాను కూడా గర్జించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక 2020లో 2 చర్చల్లో డొనాల్డ్ ట్రంప్ తన ముందు ఓడిపోయారని, అప్పటి నుంచి అతను చర్చకు రాలేదని బైడెన్ ట్వీట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రంప్ చర్చకు సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్నారన్నారు. అలాగే కానివ్వండి మిత్రమా, తేదీలు ఫిక్స్ చేయండి. బుధవారాల్లో మీకు ఖాళీగా ఉంటుందని తెలిసిందే. కేవలం 1 కాదు 2 చర్చలకు సిద్ధమంటూ అధ్యక్షుడు జో బైడెన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఎంతో కాలంగా చర్చకు పిలుపునిస్తున్న ట్రంప్ అధ్యక్షుడు బైడెన్ సవాలును స్వీకరిస్తానని చెప్పారు. గర్జించేందుకు తాను సిద్ధమంటూ సొంత సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. జూన్, సెప్టెంబర్లో ప్రతిపాదించిన 2 చర్చలకు తాను రెడీ అన్నారు. చర్చల్లో పాల్గొన్న అత్యంత అసమర్థ వ్యక్తి అని బైడెన్ ఉద్దేశిస్తూ ఘాటుగా వ్యాఖ్యానించిన మాజీ అధ్యక్షుడు ఇందుకు భారీ వేదికను ఏర్పాటు చేయాలన్నారు. యుఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు అధ్యక్షుడు జో బైడెన్ దూరంగా ఉంటున్నారు. సెప్టెంబర్, అక్టోబర్లలో ప్రతిపాదిత చర్చలను తిరస్కరిస్తున్నట్లు బైడెన్ కార్యాలయం ప్రకటించింది. కమిషన్కు బదులు మీడియా సంస్థలు ఏర్పాటు చేసే చర్చలకు సిద్ధమంటూ బైడెన్ ప్రకటించారు. ఇందుకు ట్రంప్ కూడా సయనడంతో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. ఓవైపు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే బైడెన్ మరోవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రచారంలో నువ్వా నేనా అన్నట్టుగా ట్రంప్, బైడెన్ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. అధ్యక్షుడు బైడెన్ను ట్రంప్ ఇటీవల హిట్లర్తో పోల్చడం వివాదానికి తెరలేపింది. ఎన్నికల్లో తనను అడ్డుకోవడం కోసం బైడెన్ న్యాయ వ్యవస్థను అడ్డుపెట్టుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ట్రంప్పై ఉన్న కేసులను ఉపయోగించి ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించాలని బైడెన్ ప్లాన్ చేస్తున్నారంటూ రిపబ్లికన్లు ఆరోపిస్తున్నారు. ఓవైపు ట్రంప్పై అనేక ఆరోపణలు, కేసులున్నా చాలా సర్వేల్లో మాత్రం ఆయనే ముందున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన 6 రాష్ట్రాలకు గాను 5 రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్, అరిజోనా, జార్జియా, నెవడా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ పోల్స్, ఫిలడెల్ఫియా సంస్థలు సర్వే నిర్వహించాయి. కేవలం విస్కాన్సిన్లో మాత్రమే బైడెన్ స్వల్ప మెజారిటీతో ముందంజలో ఉండగా మిగిలిన 5 రాష్ట్రాల్లోనూ ట్రంప్ లీడ్లో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ 6 రాష్ట్రాల్లోనూ బైడెన్ విజయం సాధించగా ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నట్లు సర్వేలు వెల్లడించాయి. అయితే గత కొన్నేళ్లుగా యుఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ డిబేట్లు నిర్వహిస్తోంది. కానీ ఈసారి మాత్రం బైడెన్ తాను డిబేట్స్లో పాల్గొనేది లేదని, కేవలం టెలివిజన్ డిబేట్లలో పాల్గొంటానని చెప్పడంతో ఇప్పుడు ఎలాంటి చర్చలు జరుగుతాయోనని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.